వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మన గణేష్ స్టడీ సెంటర్లో అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అనే నెంబర్ కాంటాక్ట్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఈ 2 నెంబర్స్ అనేవి కాంటాక్ట్ నెంబర్స్ అండి. దీనికి మీరు కాంటాక్ట్ కానీ వాట్సాప్ కానీ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు అండి. అయితే మనము ప్యూర్ మ్యాథ్స్లో భాగంగా జామెట్రీ టాపిక్లో ఇప్పటివరకు మనము చతుర్భుజాల వరకు మనం కంప్లీట్ చేసామండి. పాలిగాన్స్ చూద్దామండి. పాలిగాన్స్ అంటే ఏంటి? బహుభుజులు. తెలుగులో మనం ఏమంటామండి? బహుభుజులు అంటామండి. బహుభుజ డెఫినేషన్ అంటే ఏంటి లేదండి, 3 లేదా అంతకన్నా ఎక్కువ భుజాలు కలిగిన సరళ సంవృత పటాన్ని మనం ఏమంటామండి? బహుభుజులు అంటామండి. 3 లేదా అంతకన్నా ఎక్కువ భుజాలు కలిగి ఉన్న సరళ సంవృత పటాన్ని మనము ఏమంటామండి? బహుభుజ అంటామండి. అంటే 3 or more అనమాట. 3 or more ఏమవ్వాలి? సైడ్స్ ఉండాలి. ఇదేమవ్వాలండి? క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలండి. ఓకేనండి. ఈ 2 రూల్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది అనమాట. 3 లేదా అంతకంటే ఎక్కువ భుజాలు ఉండాలి, క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలండి. 3 భుజాలు ఉన్నాయనుకోండి, 3 భుజాలు ఉంటే మనము దాన్ని త్రిభుజం అంటామండి. త్రిభుజం ఇంగ్లీష్లో ట్రయాంగిల్. 4 భుజాలు ఉన్నాయనుకోండి, త్రిభుజం 4 భుజాలు కలిగి ఉందనుకోండి, మనం చతుర్భుజం అన్నామండి. ఇప్పుడే చెప్పుకున్నాం దాని గురించి. ఈరోజు చతుర్భుజం క్వాడ్రిలేటరల్ అని అన్నాం. లేటరల్. నెక్స్ట్ 5 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని మనము పెంటాగాన్ అంటామండి. దీన్ని పంచభుజి అంటారండి తెలుగులో. పేర్లు ఇంపార్టెంట్ అండి, రాస్తున్నాను అందుకే చూసుకోండి. పంచభుజి, పెంటాగాన్. 6 భుజాలు ఉన్నాయనుకోండి, షడ్భుజి అంటారండి తెలుగులో. ఇంగ్లీష్లో హెక్సాగాన్ అంటారండి. 7 భుజాలు ఉన్నాయనుకోండి, దీన్ని పంచభుజి, షడ్భుజి, సప్తభుజి అంటారండి. దీన్ని ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే హెక్టాగాన్ అంటారండి. హెక్టాగాన్. 8 భుజాలు ఉన్నట్లయితే దాన్ని అష్టభుజి అంటారండి తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఆక్టాగాన్ అంటారండి. 9 భుజాలు ఉన్నట్లయితే నవభుజి అంటారండి. ఇంగ్లీష్లో అయితే నానోగాన్ అని అంటారండి. 10 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని దశభుజి అంటారండి. దశభుజి అంటారండి. ఇంగ్లీష్లో అయితే డెకాగాన్ అంటారండి. ఇవి మనకి నేమ్స్ అనమాట. ఇవన్నీ నేమ్స్ మనకు అవసరం ఉంటాయండి. 5 భుజాలు కలిగినటువంటి పాలిగాన్ని లేదా బహుభుజిని ఏమంటారంటే మనము పంచభుజి లేదా పెంటాగాన్ అనేసి పేర్లు మీకు తెలియాలన్నమాట. ఓకేనండి. పెంటాగాన్. ఓకే. ఇలా మీకు ప్రతిదీ కూడా పేర్లు కావాలి. 3 భుజాలు ఉన్నాయనుకోండి, దాన్ని త్రిభుజం అంటామండి. 4 భుజాలు ఉంటే చతుర్భుజం అంటాము. 5 భుజాలు ఉంటే పంచభుజి, 6 భుజాలు ఉంటే షడ్భుజి, 7 భుజాలు అంటే సప్తభుజి, 8 భుజాలు అంటే అష్టభుజి, 9 భుజాలు అంటే నవభుజి, 10 భుజాలు అంటే దశభుజి అంటామండి. ఇంగ్లీష్లో కూడా అలాగే ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్, హెక్సాగాన్, హెక్టాగాన్, ఆక్టాగాన్, నానాగాన్ అండ్ డెకాగాన్ అనేసి మొత్తం మనకి 10 రకాల పేర్లు ఉంటాయి అనమాట. అంటే భుజాలు బట్టి మారిపోతుందండి. దీనికి ఎగ్జాంపుల్ కూడా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ప్లేస్ కనిపిస్తుందేమో చూద్దాం. నేను చిన్న డయాగ్రామ్ వేస్తాను, మీరు పెద్ద డయాగ్రామ్ చేసుకోండి. త్రిభుజం అండి ఇది చతుర్భుజం అనమాట. నేను స్క్వేర్లా వేస్తాను, చతుర్భుజం. పెంటాగాన్ అంటే ఇలా ఉంటుందండి. ఇది పెంటాగాన్ అండి. నెక్స్ట్ హెక్సాగాన్ మళ్ళీ మనం వేసుకుందామండి, ప్రాబ్లం ఏం లేదు. హెక్సాగాను బెంజిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. బెంజిన్ ఆకృతి అనమాట. నెక్స్ట్ సప్తభుజి అండి. కొద్ది మనకి సైడ్స్ పెరుగుతాయి అనమాట. సైడ్స్ పెరుగుతాయి కాబట్టి ఏం చేసుకోండి, ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 ఇలా ఉంటుందండి. కొద్దిగా సైడ్స్ ఇలా లైట్గా సైడ్ తీసుకోండి, సరిపోతుంది ఇలా. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇంక ఎక్కువ అవుతుందండి. ఎలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, లైన్స్ కలిపేయండి. ఇంకా ఇవి గీసాం అనుకోండి, ఇంకా సర్కిల్లో అయిపోతాయండి. మీరు గీసుకోండి. మొత్తం 9 భుజాలు రావాలి. ఈ 8 భుజాలు వచ్చేది చూడండి. ఇక్కడ నుంచి లెక్కేసినట్టు 1 2 3 4 5 6 7 8 సరిపోలేదండి. అలా 8 భుజాలు వచ్చినట్టుగా గీసుకుంటారు. అలాగే 9 10 భుజాలు అనమాట. ఓకేనండి. అయితే దీనిలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పాలిగాన్స్లో చూసుకున్నట్లయితే దీనిలో మనకి ఇక్కడ చూడండి, అది రాసుకుంటే బాగుంటుంది. నేను అటు రాస్తాను కదా.
మళ్ళీ రాద్దామా ఇటువైపు, లేదంటే అటు కామన్ పెట్టేస్తానండి. మీరేం చేసుకుంటారంటే ఇటు రాసేయండి అన్నీ కూడా, బోర్డుకి ఈ వైపు రాసేయండి, అన్నీ కలిపి ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటాయి. నేను రాసేస్తాను ఇది మనకి ఎందుకు. త్రిభుజం అండి, 3 భుజాలు ఉన్నాయండి. 3 భుజాలు ఉంటే మనం దాన్ని త్రిభుజం అంటాము. ట్రయాంగిల్. 4 భుజాలు ఉంటే దాన్ని చతుర్భుజం అంటాము. 4 5 భుజాలు ఉంటే మనం పెంటాగాన్ అంటామండి. అంటే ఇది పంచభుజి. 6 భుజాలు ఉంటే షడ్భుజి. 7 భుజాలు ఉంటే సప్తభుజి. 8 భుజాలు ఉంటే 8 భుజాలు ఏమంటే అష్టభుజి అన్నాం. అష్టభుజి. 9 భుజాలు ఉంటే నవభుజి. అంటే ఎందుకు ఇవేపు రాస్తానంటే అంతా ఒక టేబుల్లో సెట్ చేస్తానండి. ఆ టేబుల్ అలా గుర్తుండిపోతే మీకు సరిపోతుంది అనమాట. 10 భుజాలు ఉన్నట్లయితే దశభుజి అంటామండి. దశభుజి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే దీన్ని పంచభుజిని మనం పెంటాగాన్ అన్నామండి. పెంటాగాన్. షడ్భుజిని ఎక్సాగాన్ అని, సప్తభుజిని ఎక్టాగాన్ అని, ఎక్టాగాన్. అష్టభుజిని ఆక్టాగాన్. నవభుజిని నానోగాన్. నెక్స్ట్ దశభుజిని డెకాగాన్ అని అంటారండి. డెకాగాన్. ఇవి మనకి మొత్తం భుజాలు రకాలు అనమాట. అంటే మనకి ఎన్ని భుజాలు కలిగి ఉంటుంది దాని పేరేంటి. 4 భుజాలు ఉందనుకోండి దాన్ని చతుర్భుజం అని, 5 భుజాలు ఉంటే పంచభుజి అని, 6 భుజాలు అంటే షడ్భుజి అని, 7 భుజాలు అంటే సప్తభుజి, 8 భుజాలు అంటే అష్టభుజి, 9 భుజాలు అంటే నవభుజి, 10 భుజాలు అంటే దశభుజి అని పేర్లు ఉంటాయండి. ఇవి మళ్ళీ ఈ భుజాల ఆధారంగా కూడా మనం పేర్లు పెట్టాం కదండి. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. క్రమ బహుభుజి ఉంటుందండి, అపక్రమ బహుభుజి ఉంటుందండి. క్రమ బహుభుజి అంటే అర్థం ఏంటంటే అది మీరు డెఫినేషన్లో రాసుకోండి. క్రమ బహుభుజిని డైరెక్ట్ అంటే ఒక హెడ్డింగ్లో పెట్టుకొని రాసుకున్న తర్వాత క్రమ బహుభుజి అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు మనము ఒక షడ్భుజి తీసుకోం అనుకోండి. షడ్భుజి అంటే ఇలా ఉంటుందండి. ఇది షడ్భుజి. షడ్భుజిలో అన్ని భుజాలు సమానమైన అనుకోండి, అన్ని భుజాల కొలతలు కూడా సమానమైన అనుకోండి. దీన్ని క్రమ బహుభుజి అంటారండి. క్రమ బహుభుజి లేదా రెగ్యులర్ పాలిగాన్ అనమాట. ఇది రెగ్యులర్ ఏంటిది, ఇది ఎక్సాగాన్ కాబట్టి రెగ్యులర్ ఎక్సాగాన్ అంటారు అనమాట. రెగ్యులర్ ఎక్సాగాన్. క్రమ బహుభుజి లేదా ఇప్పుడు షడ్భుజి కాబట్టి క్రమ షడ్భుజి అంటాం అనమాట. దాన్ని బట్టి మారిపోతుంది. ఇది అలా సమానంగా లేవనుకోండి, ఏ ఒక్కటి లేకపోయినా సరే క్రమ బహుభుజి కాదనమాట. ఓకేనండి, అది మనం తర్వాత డెఫినేషన్ రాసుకుందాము. ఇప్పుడు ఈ బహుభుజుల నుంచి ఈ బిట్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, అసలు దీని గురించి అంత ఇంపార్టెంట్ అంటే దీనిలో 2 రకాలుగా అడగవచ్చు, 3 రకాలు ఉంటాయండి. ఒకటి అంతర్కోణాలు అడగొచ్చండి, అంతర్కోణాలు అడగచ్చు. ఇంకోటి ఏంటంటే బాహ్య కోణాలు అడగచ్చు. ఇంకోటి కర్ణాల సంఖ్య అండి, కర్ణాల సంఖ్య. ఈ 3 గురించి మీకు వస్తుందండి. కర్ణాల సంఖ్య ఒకటండి, అంతర్కోణాలండి, బాహ్య కోణాలు మరియు కర్ణాల సంఖ్య అనేసి మనకు మొత్తం వస్తాయండి. అవి ఏంటంటే మొత్తం మీకు టేబుల్లో సెట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు పైన నాకు అవసరం ఉంది కాబట్టి నేను చెరిపేస్తున్నాను. పాలిగాన్ మాత్రం ఉంచండి, బహుభుజం చెరిపేస్తున్నాను. అంతర్కోణాల మొత్తం అండి, అంటే ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. అంతర్కోణాల మొత్తము. ఓకేనండి. నెక్స్ట్ బాహ్య కోణాలు ఇక్కడ రాసేస్తాను నేను. అంతర్కోణాలు మొత్తం అండి, ఇలా అంతర్కోణాలు మొత్తం వేద్దాం. నెక్స్ట్ ఒక్కొక్క అంతర్కోణం అండి, ఒక్కొక్క అంతర్కోణం ఇక్కడ రాసుకుంటే ప్లేస్ చాలదు. అంతర్కోణం అండి ఎప్పుడంటే క్రమ బహుభుజి అయినప్పుడు, క్రమ బహుభుజి. ఈ తర్వాత గీద్దాం. ఇక్కడ మనకి రఫ్ వర్క్ చేయడం మనకు వస్తుంది. బాహ్య కోణాలు అనమాట, బాహ్య కోణాలు. నెక్స్ట్ క్రమం కూడా రాద్దాము. తర్వాత లాస్ట్ది కర్ణాలండి. ఇలా మొత్తం అన్ని కలిపి ఒక టేబుల్ వచ్చినట్టుగా మనం సెట్ చేసుకుందాము. అంతవరకు ఎవరు రాయొద్దు,
మీరు అలా వీడియో చూస్తూ రాసే అలవాటు ఉన్న వాళ్ళు రాసుకోండి. మనం లాస్ట్కి ఒక టేబుల్ అనేది కంప్లీట్గా వేసుకోండి. ఆ టేబుల్ అంతా మనం చెరుపుతూ వేస్తాం కాబట్టి ముందు వేయకన్నా అవసరం లేదు. లాస్ట్లో వేసుకోండి, మీకు టేబుల్లో మొత్తం డేటా ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ రాసే అవసరం లేకుండా మొత్తం నేను టేబుల్లో సెట్ చేస్తాను మళ్ళీ మ్యాక్సిమం. ఓకే అండి. అంతర్కోణాలు మొత్తం అండి, అంతర్కోణాలు మొత్తం ఇంకా మన ఫామ్లో ఉంటుందండి. అంతర్కోణాలు మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఫామ్లో ఏంటంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అండి. 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అండి. ఒక్కొక్క అంతర్కోణం కావాలండి క్రమ బహుభుజికి, అంటే రెగ్యులర్ పాలిగాన్ అనమాట. ఇంగ్లీష్లో రాసుకుంటే రెగ్యులర్ పాలిగాన్ అండి. రెగ్యులర్ పాలిగాన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అనమాట. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ రాసుకోవచ్చు. ఒక్కొక్క అంతర్కోణం దగ్గర ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. ఇక్కడ ఫార్ములా ఏమవుతుందండి, 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ బై n అవుతుందండి. బై n గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అండి మొత్తం. కాబట్టి ఒక్కొక్కటి కావాలంటే n భుజాలు ఉంటాయి కాబట్టి బై n అనమాట. ఓకేనండి. ఇది నెక్స్ట్ బాహ్య కోణాలు ఏ బహుభుజి తీసుకున్నా సరే మనకి ఏమవుతుందండి, 360 డిగ్రీలు అవుతుందండి. ఏ బహుభుజి తీసుకున్నా ఇది ఒకటి మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే అన్నింటికి అదే వేసి వచ్చండి. ఇక్కడ ఒక్కొక్క దానికి కావాలనుకోండి, ఈచ్ కావాలనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుందండి 360/n అవుతుందండి ఫార్ములాస్. ఓకేనండి. దీని ఆధారంగా చేద్దాం చూడండి, మీకు వచ్చేస్తుంది. కర్ణాల గురించి లాస్ట్లో మాట్లాడదామండి. ఒక్కొక్కటి చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, అంతర్కోణాలు మొత్తం అన్నాడండి. దేనికంటే త్రిభుజం యొక్క అంతర్కోణాలు మొత్తం మనం ఎంత చెప్పుకున్నామండి, ఎంత చెప్పామండి, 180 డిగ్రీలు చెప్పామండి. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ చతుర్భుజం యొక్క అంతర్కోణాలు ఎంత చెప్పామండి, 360 డిగ్రీలు చెప్పామండి. బాగానే ఉందండి, రెండు మీకు తెలుసు. మరి పెంటాగాన్ అంటే పంచభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత? పంచభుజం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బొమ్మ వేస్తాం చూడండి, ఇది పంచభుజం అండి. ఇది పంచభుజం అండి. 5 భుజాలు ఉన్నాయో చూడండి, 5 భుజాలు ఉన్న పంచభుజం అండి. దీని యొక్క అంతర్కోణాలు మొత్తం కావాలండి. అంతర్కోణాలు మొత్తం కావాలంటే ఒకటి ఫార్ములా ఉందండి. ఫార్ములా ఏంటంటే 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ అండి. ఈ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే పరిస్థితి అండి, ఎగ్జామ్లో బిట్టిచ్చాడండి. అప్పుడు మీరు లాస్ట్ రోజు అంటే ఎగ్జామ్ ముందు రోజు ఒకసారి చదివేసి వెళ్దాము. ఈ టేబుల్ చూసి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా టేబుల్ చూసిన వెళ్తానని అనుకున్నారు, కానీ టేబుల్ చూడడం మర్చిపోయారండి. ఇప్పుడు ఈ ఫార్ములా గుర్తు రాలేదు మీకు. ఆ ఫామ్లో గుర్తు రాకపోతే ఏం చేస్తారు, అప్పుడు మీరు వెంటనే ఫామ్లో లేకపోయినా చేయొచ్చు అండి. దీన్ని ఏం చేస్తారంటే ఇలా విడదీసేయండి. ఇప్పుడు పెంటాగాన్ ఏం చేసామంటే 3 త్రిభుజాలుగా మార్చామండి. పెంటాగాన్ ఏం చేశానండి, నేను 3 త్రిభుజాలుగా మార్చానండి. ఈ త్రిభుజంలో అంతర్కోణం మొత్తం ఎంత అంటే 180 డిగ్రీలు అండి. ఈ త్రిభుజంలో అంతర్కోణం మొత్తం ఎంత అండి, 180 డిగ్రీలు అండి. ఈ త్రిభుజంలో అంతర్కోణం మొత్తం ఎంత అంటే 180 అండి. 3 180 ఎంత అండి, 540 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 540. అంటే ఫామ్లో లేకుండా అండి. మనం ఏంటంటే మన కాన్సెప్ట్ అంటే ఫామ్లో లేకుండా ఉండండి. ఫామ్లో తెలిసింది అనుకోండి మొత్తం ఎంత అండి, పెంటాగాన్ అంటే n = ఏమవుతుంది, 5 అవుతుంది. ఇక్కడ 5 తీసుకోండి. 2 × 5 - 4 × 90 డిగ్రీస్ అండి. 2 × 5 అంటే 2 5 10 అంటే 10 - 4 అండి. 10 - 4 × 90 డిగ్రీస్ అండి. 10 - 4 అంటే ఏమవుతుందండి, 6 అవుతుందండి. 6 × 90 అనమాట. 6 9 54 అంటే పక్కన 0 అండి. 540 అవుతుంది అనమాట. ఓకే అండి. కాబట్టి 540 డిగ్రీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫార్ములా తెలిస్తే ఫార్ములా ప్రకారం చేసుకోండి. ఫార్ములా తెలియకపోతే ఇది మెథడ్ అనమాట. ఒక హెక్సాగాన్ ఇచ్చాడు అనుకోండి. హెక్సాగాన్ అంటే ఎంత అండి, 6 సైడ్లు ఉంటాయండి. హెక్సాగాన్ ఇచ్చాడండి, 6 సైడ్లు ఉన్నాయండి. ఇప్పుడు దీనిలో ఉండే యాంగిల్ మొత్తం కనుక్కోవాలండి. ఫార్ములా తెలిస్తే మీ ఫార్ములా వేసండి, ఫార్ములా ప్రకారం వేసండి. తెలియకపోతే ఏం చేస్తారండి, ఈ విధంగా ట్రయాంగిల్స్గా విడదీసుకోండి. ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయండి, మొత్తం 4 ట్రయాంగిల్స్ వచ్చాయండి. ఇది 180 అండి, ఇది 180, ఇది 180, ఇది 180 అండి. మొత్తం ఎంత అండి, 180 × 4 కాబట్టి ఎంత అవుతుందండి, 720 అవుతుందండి. అదే ఫార్ములా ప్రకారం చేశారనుకోండి, 2 × 6 n = ఇక్కడ ఏమవుతుందండి, 6 అవుతుంది కదా. 2 × 6 - 4 × 90 డిగ్రీస్ అండి. 2 × 6 అంటే 12 అండి. 12 - 4, 12 - 4 ఏమవుతుందండి, 8 అవుతుందండి. 8 × 90 అనమాట. ఇక్కడ కూడా 90 వేసుకోండి. 8 9 ఎంత అండి, 72 కాబట్టి పక్కన 0 అండి. 720 సరిపోయింది లేదండి. కాబట్టి ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చండి, హెక్సాగాన్ యొక్క 4 మొత్తం అంతర్కోణం మొత్తం ఏమైనా రాసుకోవచ్చండి, 720 అని రాసుకోవచ్చండి. అంటే మీకు ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఫామ్లో గుర్తు లేకపోతే ఏం చేయాలో చెప్పాను, అది మీకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫామ్లో గుర్తు లేకపోయినా సరే వెంటనే మీకు ఐడియా రావాలన్నమాట ఎలా చేయాలి అనేది. బొమ్మ గీశారు, బొమ్మ గీసిన తర్వాత దీని అంతర్కోణాలు ఎలా లెక్కించాలి, శుభ్రంగా ట్రయాంగిల్స్ గీసండి. ట్రయాంగిల్స్ గీసి వచ్చేసింది అనమాట. ఒక్కొక్క ట్రయాంగిల్ అంతర్కోణం మొత్తం మీకు తెలుసు 180 డిగ్రీలని. కాబట్టి మొత్తం అన్ని 180 వేస్తారు, వచ్చిందండి ఆన్సర్. ఇది మనకి జనరల్ ప్రొసీజర్ అనమాట. 2 రకాలుగా నేర్చుకోండి. ఓకే అంటే దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి,
ఏమవుతుందండి, ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామండి, హెక్సాగాన్ వరకు వచ్చామండి. హెక్సాగాన్ అనేది షడ్భుజికి చూసుకున్నట్లయితే మొత్తం అంతర్కోణం మొత్తం ఎంత అండి, 720 డిగ్రీలు అండి. మరి సప్తభుజి అంటే మనకి ఏమవుతుంది, n = 7 అవుతుందండి. 7 2s ఎంత అండి, 14 అండి. 14 నుంచి 4 మైనస్ చేయండి. 14 నుంచి 4 మైనస్ చేస్తే ఏమవుతుందండి, అంతే కదండి. n = 7 వేసారండి. 7 వేస్తే 2 7 14 అండి. 14 నుంచి 4 మైనస్ చేస్తే 10 అవుతుందండి. 10 × 90 అనమాట. 10 × 90 చేస్తే ఏమవుతుందండి, 900 అవుతుందండి. కాబట్టి 900 డిగ్రీలు అవుతుందండి. అదే అష్టభుజి తీసుకోండి, ఇక్కడ 8 తీసుకోండి. 2 × 8 అనమాట. 2 8 16 అండి. 16 - 4 అండి. 16 నుంచి 4 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుందండి, 12 ఉంటుందండి. 12 × 90 అనమాట. ఏమవుతుందండి, 1080 అవుతుందండి. నెక్స్ట్ నవభుజి తీసుకున్నాం అనుకోండి, అంటే నానోగాన్ తీసుకున్నాం అనుకోండి, 9 తీసుకుంటే 2 9s 18. 18 నుంచి 4 మైనస్ చేస్తే 14 అవుతుందండి. 14తో 14 9s అండి, 126 కాబట్టి 1260 అవుతుందండి. దశభుజి తీసుకున్నాం అనుకోండి, 2 9s ఎంత అండి, 10 అండి. సరే 2 9s కదా, 2 10s ఎంత అండి, 20 అండి. 20 - 4 అండి, అంటే 16 అవుతుందండి. 16 × 9 అనమాట. ఏమవుతుందండి, 1140 అవుతుందండి. ఇవి యాంగిల్స్. అయితే మీరు టేబుల్లో ఉన్న వాల్యూస్ గుర్తుంచుకోవాలంటే టేబుల్ ఎలా వేయాలో నేర్చుకోండి. టేబుల్లో వాల్యూస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములా గుర్తున్నా సరిపోతుంది, లేకపోతే ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం చెప్పాను చూడండి, అలా గుర్తుంచుకున్నా సరిపోతుందండి. మొత్తం వాల్యూస్ అవి ఉంటాయని రాస్తున్నాను నేను. ఒక్కొక్క అంతర్కోణం కావాలి ఏంటంటే క్రమబహుభుజం అండి. క్రమబహుభుజం నేను చెప్పానంటే అన్ని భుజాల కొలతలు సమానమైనట్లయితే మనం క్రమబహుభుజం చెప్పుకోమండి. కాబట్టి అన్ని భుజాల కొలతలు సమానమయ్యాయి అనుకోండి, అప్పుడు మనము బై ఎంత చేసుకుంటాం అంటే 180 అన్ని భుజాలు ఎన్ని ఉంటాయి, 3 భుజాలు ఉన్నాయి కాబట్టి 180/3 అంటే ఎంత అవుతుందండి, 60 డిగ్రీలు అవుతుందండి. 360/4 చేశారనుకోండి, 360/4 చేస్తే ఏమవుతుందండి, 90 అవుతుందండి. అదే 540 ఎంత చేయాలంటే 5 చేయాలండి. 5 చేస్తే చూడండి, 5 1 5 అండి, 5 0 0 5 8 అండి, అంటే 108 డిగ్రీలు అవుతుందండి. ఇదే 720 ఎంతండి, 6 భుజాలు ఉన్నాయి కాబట్టి 6 చేయండి. 6తో చేసినట్లయితే 6 1 6 అండి, 6 2 12 అంటే 120 డిగ్రీలు అవుతుందండి. 900/7 అండి, 7తో క్యాన్సిల్ అవ్వదండి. 7 1 7 అంటే ఇంకా మనకి ఎంత ఉంటుంది, 20 ఉంటుందండి. 7 2 14 అండి, ఇంకా 60 ఉంటుందండి. 7 8 56 అండి, అంటే 28 128 అండ్ 50 వరకు 4 మిగులుతుంది, 4/7 డిగ్రీలు అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1080/8 అవుతుందండి. 8తో చూడండి, 8తో 8 1 8 ఇంకెంత 28 ఉంటుందండి. 8 3 24 ఇంకా 40 ఉంటుందండి, 5 అండి, అంటే 135 డిగ్రీలు అవుతుందండి. ఇక్కడ చూడండి 126 0/9 అండి. 9తో చూడండి, 9 1 9 అండి, ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 9 1 9 తీసి 36 ఉంటుందండి. 9 4 0 అండి, 140 డిగ్రీలు అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, 1140/10 అండి, అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి, 144 డిగ్రీస్ అవుతుందండి. ఇవి ఒక్కొక్క అంతర్కోణం అండి. అంటే బిట్ డైరెక్ట్గా అడగొచ్చండి. ఆక్టాగాన్ అని ఇస్తాడండి, అష్టభుజి యొక్క అంతర్కోణం అని అడుగుతాడండి. ఒక్కొక్క అంతర్కోణం ఎంత ఉంటుందండి, 135 డిగ్రీలు అవుతుందండి. ఎలా కనుక్కోనండి, 180 కాదు, 1080/8 వేసామంటే 135 వచ్చిందండి. ఈ 1080 ఎలా వచ్చిందండి, ఈ ఫార్ములా ద్వారా వచ్చిందండి. లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుందనుకోండి, ఏం చేసామండి, మొత్తం చూడండి 2n - 4 × 90 పైన ఉందండి, బైలో n చేసామండి, అక్కడే బైలో n చేసాం అనమాట. ఓకేనండి. ఒకటి ఫార్ములా గుర్తున్నా సరిపోతుంది, లేకపోతే మనం చెప్పే బేసిక్స్ గుర్తున్నా సరిపోతుందండి. అది ఆక్టాగాన్ అనగానే మీరు వెంటనే ఏం కావాలండి, 8 భుజాలు ఉంటాయని తెలియాలి, 8 సైడ్స్ ఉంటాయని, 8 చేసుకుంటారు అనమాట. ఇది. నెక్స్ట్ బాహ్య కోణాలు చూసుకున్నట్లయితే ఏ బహుభుజం చూసుకున్నా సరే మన బాహ్య కోణాలు ఏమవుతుందండి, 360 అన్నీ కూడా 360 360 360 360 360 దేనికి చూసుకున్నా సరే మనకి ఏమవుతుందండి, 360 అవుతుందండి. అన్నిటికి తీసుకున్న 360 అండి. ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నారండి, ట్రయాంగిల్ బాహ్య కోణాలు గీస్తుంది చూడండి, ఇది ఒక బాహ్య కోణం అండి, ఇది ఒక బాహ్య కోణం, ఇది ఒక బాహ్య కోణం అండి. ఇప్పుడు చూడండి, ఇది అన్ని 60 అండి, ఇది 60 ఇది 60 ఇది 60 అని తీసుకుందామండి. తీసుకున్నట్లయితే ఈ బయటది ఏమవుతుందండి, రెండింటి మొత్తం అని చెప్పాము, అంటే 120 అవుతుందండి. ఇది కావాలంటే ఏమవుతుందండి, ఈ రెండింటి మొత్తం అవుతుంది కాబట్టి ఇది కూడా 120 అవుతుందండి. మరి ఇక్కడ కావాలనుకుంటే ఈ రెండింటి మొత్తం అవుతుంది కాబట్టి ఇది కూడా 120 అవుతుంది. మీరు అన్ని సమానంగా తీసుకుంటే సార్లు ఇరిగించినట్టు ఉంటుందండి. కాబట్టి ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ 50 అని తీసుకోండి, ఇక్కడ 60 తీసుకోండి, ఇక్కడ 70 తీసుకోండి. మొత్తం కలిపి లోపల 180 ఉందో చూసుకోండి, 180 ఉందండి. కాబట్టి ఇది కావాలంటే ఏమవుతుందండి, ఈ రెండింటి మొత్తం అండి, అంటే 60 + 70 అంటే 110 అవుతుందండి. మరి ఇది కావాలనుకుంటే ఈ రెండింటి మొత్తం అండి, అంటే 130 అవుతుందండి. ఇది కావాలంటే ఈ రెండింటి మొత్తం అండి, 120 అవుతుందండి. సరిపోయింది. మొత్తం కలిపండి, 110 అండి, 120 అండి, 130 అండి, మొత్తం ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, 360 అయ్యిందండి. అదే మీరు ఒక స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్ కానీ ఏదైనా పర్వాలేదండి, అంటే చతుర్భుజంలో ఏదైనా తీసుకోండి.
తీసుకొని ఇది ఒక బాహ్య కోణం అండి, ఇది ఒక బాహ్య కోణం అండి, ఇది ఒక బాహ్య కోణం, ఇది ఒక బాహ్య కోణం. ఇది 90 అయితే ఇది కూడా ఏమవుతుందండి 90 అవుతుందండి, ఇది కూడా 90 అవుతుందండి, ఇది కూడా 90, ఇది కూడా 90 అండి. అంటే ఏమవుతుంది అన్నీ కలిపి 360 లేదండి, అన్నీ కలిపి 90 90 90 360 అయింది. అలాగే మనం ఏ బహుభుజి తీసుకున్నా సరే ఏమవుతుందండి 360 డిగ్రీలు అవుతుంది బాహ్య కోణంలో. అదే మనం చతుర్భుజంలో కూడా చిన్న విషయం చెప్పి ఆపేసాము. ఇప్పుడు ఒక్కొక్క బాహ్య కోణం కావాలండి, కొన్ని సందర్భంలో ఒక్కొక్క బాహ్య కోణం కూడా అడుగుతుందండి. అదే దేనికండి ఒక్కొక్క బాహ్య కోణం ఎక్కడ కనుక్కోమంటండి, క్రమ బహుభుజి అయినప్పుడు మాత్రమేనండి. మిగిలిన సందర్భంలో కనుక్కోమంటండి. క్రమ బహుభుజి అయినప్పుడు మాత్రమే ఒక్కొక్క బాహ్య కోణం కావాలండి. కాబట్టి ఏమవుతుందండి 360 మొత్తం 3 సైడ్లు కాడ 3 అవుతుంది, అంటే 120 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 360/4 అవుతుందండి, అంటే ఒక కోణం ఎంత అవుతుందండి 90 డిగ్రీలు అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 360/5 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుందండి 360/6 అవుతుందండి. ఇక్కడ 360/7, 360/8, 360/9, 360/10 అండి. అలా మొత్తం మీరు రాసుకోండి. ఎక్కువగా మనం అడిగేవి ఏమంటే ఎక్సాగన్ అడుగుతారండి. ఎక్సాగన్ ఎంత అవుతుందండి 6తో 6 36 కాడ 60 డిగ్రీలు అవుతుందండి. నెక్స్ట్ ఆక్టాగన్ అడుగుతారండి, దీని కూడాను ఎంత 8తో చూసుకుంటే 8 4 32 అండి, ఇంకెంత ఉంటుంది 40 ఉంటుంది కాబట్టి 5 అండి 45 డిగ్రీస్. తర్వాత డెకాగన్ అవుతుందండి ఎంత 36 డిగ్రీస్ అండి. మిగిలినవన్నీ కూడా మన పాయింట్స్ వస్తాయండి. ఇది ఎంత అవుతుంది చూడండి, 5తో చూసుకున్నట్లయితే 5 7 35 అండి, ఇంకా 10 ఉంటుంది 5 7 అండి 72 అనమాట. ఇక్కడ చూడండి 7తో 7 ఎంత అండి 7 5 35 అండి, 10 ఉంటుంది 7 1 7, ఇంకా 3 ఉంటుంది 3/7 అండి. ఇక్కడ 9తో చూసుకున్నట్లయితే 9 40 అండి 40 డిగ్రీలు అనమాట. ఓకేనండి. ఇవి ఒక్కొక్క కోణం అనమాట, ఒక్కొక్క అంతర్కోణం. ఇప్పుడు బిట్ వెలిగి ఇచ్చారనుకోండి, ఒక అష్టభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం కావాలండి, ఒక్కొక్క బాహ్య కోణం. అష్టభుజి అంటే ఏ అష్టభుజి అంటే క్రమ అష్టభుజి యొక్క, లేదా ఒక క్రమ అష్టభుజిని ఇంగ్లీష్ ఏమంటారు రెగ్యులర్ ఆక్టాగన్ అండి. ఒక రెగ్యులర్ ఆక్టాగన్ యొక్క ఒక్కొక్క కోణం, ఒక్కొక్క బాహ్య కోణం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఇచ్చారండి. అయినట్లయితే ఏమవుతుందండి 45 డిగ్రీస్ అవుతుందండి. దానికి ఫార్ములా ఏంటండి 360/n అండి, అంటే మొత్తం 360. ఆక్టాగన్ అనగానే మనకి 8 భుజాలు ఉంటాయని అర్థం అవ్వాలి. ఎన్ అనమాట ఇది, ఎన్ ఇది 8 భుజాలు ఉంటాయి కాబట్టి 8 చేయాలండి. 360/8 చేస్తే 45 వస్తుందండి. ఇది మనకి ఒక్కొక్క బాహ్య కోణం అండి. నెక్స్ట్ కర్ణాల సంఖ్య అండి. కర్ణాల సంఖ్య అంటే మనం త్రిభుజం బొమ్మ తీసుకున్నాం అనుకోండి, త్రిభుజం బొమ్మకి త్రిభుజంలో కర్ణాలు ఉంటాయండి. కర్ణాలు ఎక్కడ ఉంటాయండి, మనకి లంబకోణ త్రిభుజంలో మన కర్ణం అని తీసుకోండి, అది కర్ణం కాదండి. కాబట్టి లంబకోణ త్రిభుజంలో కర్ణం అంటారు కాబట్టి దీనికి కర్ణాలు ఉండవండి, 0 అండి. నెక్స్ట్ మనం ఒక చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి, చతుర్భుజం తీసుకున్నట్లయితే దానికి కర్ణాలు ఏముంటాయండి, ఇలా 2 గీయాలు ఉంటాయి. 2 గీయగలం కాబట్టి ఎన్ని కర్ణాలు ఉంటాయండి, 2 కర్ణాలు ఉంటాయండి. బాగానే ఉందండి. నెక్స్ట్ ఒక పెంటాగన్, ప్లేస్ సరిపోవట్లేదు ఇక్కడ రాస్తాను నేను. పెంటాగన్ తీసుకున్నాం అనుకోండి, ఒక పెంటాగన్ అంటే 5 భుజాలు ఉండాలి కదండి. 5 భుజాలు ఉన్న పెంటాగన్ తీసుకున్నానండి. ఈ పెంటాగాన్కి ఎన్ని కర్ణాలు ఉన్నాయి చూడండి, ఇది పెంటాగన్ అండి. ఎన్ని కర్ణాలు ఉన్నాయి చూడండి, కర్ణాలు అంటే డయాగ్నల్స్ గీయాలన్నమాట. చూడండి దీని నుండి దీనికి కూడా గీయొచ్చు అండి, దీని నుండి దీనికి కూడా గీయొచ్చు, 2 అయినాయండి. ఇది ఒకటి 3, ఇది ఒకటి 4, ఇంకోటి అండి 5 అండి. ఎన్ని అయ్యాయండి 5 అండి. అంటే చిన్నది అయితే గీస్తామండి, 5 వేస్తాం, బాగానే ఉంది. మరి ఎక్సాగన్ అయితే మరి అలా పెరిగిపోతుంది కదండి. అలాగే ఒక దశభుజం అనడానికి కూడా ఇంకా గీయాలి కదండి, ఎక్కువైపోతుంది కదా. ఒకసారి చూద్దాం, అష్టభుజం తీసుకున్నాం అనుకోండి, అష్టభుజం ఒకసారి బొమ్మ గీస్తాను చూడండి. ఇది అష్టభుజం అండి. ఇప్పుడు దీనికి కర్ణాలు లెక్కేయాలనుకోండి, లెక్కేయడం ఎంత కష్టమవుతుంది చూడండి. కర్ణం చూడండి, 1వ కర్ణం అండి, 2వ కర్ణం, 3, 4, 5 అండి. నెక్స్ట్ 6, 7, 8, 9 అండి, 10, 11, 12 అండి, 13, 14, నెక్స్ట్ 15 అండి. మొత్తం ఎన్ని వచ్చాయండి, 15 వచ్చాయండి. అలాగే అందరూ అంత చూడండి, ఇక్కడ అన్నీ కూడా ప్రతి శీర్షం నుంచి 4 ఇళ్ళే చూడండి, అలా 4 ఇళ్ళు చూసుకోండి. వెళ్తే మనం గీసిన బొమ్మ కరెక్టే అంటే అలా కనుక్కోగలమండి. కొన్ని సందర్భంలో NG=12 ఇవ్వచ్చండి, అంటే ఇవ్వకూడదని రూల్ ఏం లేదు కదండి. NG=12 ఇచ్చినప్పుడు అప్పుడు ఎలా చేస్తాం, NG=8 ఇచ్చినప్పుడు చేసాం, మనం గీసాం. అది NG=10 అంటే డయాగ్రామ్ గీయడమే కొద్దిగా కష్టం అండి. 8 వరకు గీసాం బాగానే ఉందండి, 10 గీయడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే 10 భుజాలు వచ్చినట్టు సెట్ చేయడం కష్టమే. ఒకసారి గీసి చూడండి, గీసి దానికి ఎన్ని కర్ణాలు ఉన్నాయంటే లెక్క పెట్టలేమండి. నార్మల్గా మీరు లెక్క పెట్టాలంటే ఇది నేను వేసి చూడండి, ఆ విధంగా లెక్క పెట్టాలండి. లెక్క పెడితే మనకి ఎన్ని వచ్చాయండి, ఇక్కడ 15 వచ్చేట్టున్నాయి, 15 వచ్చాయండి. మరి దానికి ఫార్ములా ఏంటి, మరి ఎక్కువ ఇచ్చినప్పుడు దాని ఫార్ములా ఏంటంటే, దీని ఫార్ములా చూడండి, n×n-3/2 అండి. n×n-3/2 అండి, అంటే కర్ణాల సంఖ్యకి ఫార్ములా అండి. కర్ణాల సంఖ్యకి ఫార్ములా.
ఇప్పుడు చూడండి n=3 అయింది అనుకోండి, అప్పుడు చూడండి లోపల 3 - 3 అంటే 0 అయిపోతుందండి. 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది, 0 వచ్చిందండి. n=4 తీసుకొని అనుకోండి, చతుర్భుజం అయినప్పుడు 4 అవుతుంది కండి. 4 తీసుకొని అనుకోండి, 4 - 3 అంటే 1 అండి. ఇక్కడ 4 ఉంటుందండి. 4 × 1 అంటే 4/2 అనమాట. కాబట్టి 4/2 అంటే అంత అయిందండి, 2 సరిపోయిందండి. n=5 తీసుకున్నాను అనుకోండి, 5 తీసుకున్నట్లయితే ఇక్కడ 5 × 5 - 3 అంటే 2 అవుతుందండి. 5 - 3 అంటే 2 కదా, అంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి, 5 వచ్చింది. సరిపోయిందా లేదండి. నెక్స్ట్ n=8 మనం లెక్కేసాం కాబట్టి తీసుకోండి. n=8 తీసుకున్నాను అనుకోండి, n=8 తీసుకున్నట్లయితే మన ఫార్ములా ఏంటంటే n × n-3. ఇది కనిపిస్తుందా సో చూద్దాం, కనిపిస్తుందండి. n × n-3 అండి. n × n-3/2 కాబట్టి n=8 తీసుకోండి. 8 × n-3 అంటే 8 - 3 అంటే ఏమవుతుందండి, 5 అవుతుందండి. 5/2 అండి. 2తో చూసుకున్నట్లయితే 2 4 అండి. 4 5 ఎంత అండి, 20 అవుతుందండి. అంటే ఎక్కడ మనం తప్పు చేసి చూడండి, లెక్క పెట్టడం లేదా మిస్సింగ్ అయ్యేటట్టుంది. ఇక్కడ 15 అయ్యాయండి. మరొకసారి లెక్క పెట్టేద్దాం. ఆక్టాగానే కదా, 1 2 3 4 5 6 8 7 8 వచ్చాయండి. సరిపోద్దా, ఇక్కడ వదిలేసాను చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఉంటుంది. మళ్ళీ చేస్తాను చూడండి, మీకు 20 రావాలి, లెక్క ప్రకారం 20 రావాలి. 15 వచ్చాయండి, మనం వదిలేసాం, అందుకే తప్పు అయిపోయింది అనమాట. చేతికి ఎంత అంటుందా, పెద్ద గీసేటప్పుడు మాత్రం కొద్దిగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లెక్క పెట్టండి. ఇప్పుడు లెక్క పెట్టినట్లయితే చూడండి, 1 అండి, 2 3 4 5 రావాలండి. చూడండి 5 వచ్చాయి ఇప్పుడు. నెక్స్ట్ 6 7 8 9 అండి. నెక్స్ట్ 10. ఇక్కడ మనం మర్చిపోయానండి చూడండి, ఎన్నైనా అంటే మళ్ళీ మర్చిపోయాను లెక్క. అందుకే మీరు నార్మల్గా లెక్కేస్తే లెక్క మర్చిపోతామండి. అందుకే మొదట అయినాయండి 5 అయినాయి. తర్వాత చూసుకున్నట్లయితే మొదట 5 అయినాయి కదండి, 1 2 3 4 5 అయినాయండి. తర్వాత 6, తర్వాత 7 8 9 10 అయినాయండి. 10 తర్వాత చూడండి 11 12 13 14 అండి. నెక్స్ట్ తర్వాత 15 16 17 అండి. తర్వాత 18 19 19 అయినాయండి. ఇక్కడ నుండి చూడండి 20 అండి. సరిపోలేదండి, 20 వచ్చా లేదా, ఇవి 20 కర్ణాలు వేయొచ్చండి. కాబట్టి ఆన్సర్ కూడా మనకి ఏమొచ్చింది, 20 వచ్చిందండి. అక్కడ వేసుకోండి. ఎక్కడంటే అష్టభుజి కదండి, అష్టభుజి దగ్గర 20 అండి. అంటే మనం నార్మల్గా కౌంట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా కష్టమైపోతుందండి. కాబట్టి ఫామ్లో గుర్తుంచుకోవాలి. ఇక్కడ నార్మల్ అంటే మీకు చిన్న చిన్న అష్టభుజి కంటే తక్కువ ఇచ్చాడు అనుకోండి, గీయడం మనకు సింపుల్ అండి. అష్టభుజి కంటే తక్కువ ఉంటాయి, మనము ఆ బొమ్మ గీసేసి ఆ బొమ్మ ఆధారంగా మనం గీసి వచ్చండి. అష్టభుజి కంటే ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, అష్టభుజి కంటే ఎక్కువ ఇచ్చినా సరే మనం గీయడం కష్టం అండి. మొత్తం 10 లైన్స్ వచ్చాయి చూడండి. మీరు ఒకసారి అలా గీయడానికి ప్రయత్నించండి, చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. అలాగా ఇప్పుడు మనం ఎంతవరకు వచ్చామండి, పంచభుజి వరకు వచ్చామండి. షడ్భుజి తీసుకుందామండి. షడ్భుజి తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని వస్తాయి చూడండి. ఇక్కడ షడ్భుజిలో మనకు n=6 కాబట్టి 6 × 6 - 3 అండి. 6 - 3 అంటే ఎంత అవుతుందండి, 6 - 3 అంటే 3 కాబట్టి 3 × 6 అండి. కాబట్టి 18 అవుతుంది. 18/2 అంటే మనకు 9 అవుతుందండి. అలాగే సప్తభుజికి లెక్కేసాం అనుకోండి, సప్తభుజి లెక్కేస్తే 7 అవుతుందండి. ఇక్కడ 7 అంటే 7 - 7 - 3 అంటే 4 అవుతుందండి. 2తో కట్ చేసినట్లయితే 2 2 కాబట్టి 7 2 ఏమవుతుందండి, 14 అవుతుందండి. అలాగే నవభుజి చూసుకున్నట్లయితే, నవభుజి అంటే నానోగా చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది, 9 కాబట్టి 9 - 3 అంటే 6 అండి. 6 అంటే 2తో 2 మూలు కాబట్టి 9 మూలు ఎంత అవుతుందండి, 27 అవుతుందండి. అదే దశభుజి తీసుకున్నట్లయితే 10 × 10 - 3 అంటే 7 అండి. 2తో 2 5 కాబట్టి 5 × 7 అంటే 35 అవుతుందండి. అంటే 35 కర్ణాలు వస్తాయి అనమాట. ఓకేనండి. ఇది మొత్తం మనకి పాలీగాన్ సంబంధించిన డేటా అంతా కలిపి ఒకే టేబుల్లో వచ్చినట్టుగా నేను సెట్ చేసుకున్నానండి. ఎవరైతే క్లాస్ మొత్తం విన్నారో ఆ క్లాస్ అంతా విన్న తర్వాత మీరు 1-2 సార్లు అన్ని టెస్ట్ చేసుకోండి, ఫార్ములాస్ గుర్తించుకుని చూడండి. వీలుంటే రాసుకోండి. రాసుకున్నట్లయితే నేను కొద్దిగా సైడ్కి వెళ్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు అది మీ మొబైల్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మొత్తం. పాలీగాన్ సంబంధించిన పాలీగాన్ నుంచి బిట్ వచ్చే ఏరియాస్ ఇవేనండి. అంతర్కోణాలు మొత్తము
ఒక్కొక్క అంతర్కోణము, బాహ్య కోణాలు మొత్తము ఒక్కొక్క బాహ్య కోణం. ఇది బాహ్య కోణాలు కాదు, బాహ్య కోణాలు మొత్తం అనమాట. ఇది బాహ్య కోణాలు మొత్తం అండి, ఒక్కొక్క బాహ్య కోణం అండి, అది కర్ణాలు. ఓకేనండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనండి, ఈ విధంగా మీరు మనము ఫామ్లో ఉపయోగించకుండా నార్మల్గా మనం గీసుకుంటూ ఎలా చేయాలి అలా 2 రకాలుగా చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీరు ఎగ్జామ్లో ఫామ్లో మర్చిపోతే నేను ఎలా చేశానో అలా చేయడానికి ప్రయత్నించండి, 100% మీకు కరెక్ట్ అవుతుందండి, మీరు భయపడొద్దు. నెక్స్ట్ మీకు ఫామ్లో గుర్తున్నాయి అనుకోండి, ఆ ఫామ్లో ఆధారంగా చేసేయండి, మీకు కరెక్ట్ అయిపోతుంది అనమాట. ఫామ్లో కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనండి, వచ్చిన బిట్ని తప్పు చేయకండి. ఎందుకంటే మనకి జామెట్రీలో మనకి ఈజియెస్ట్ టాపిక్ ఇదేనండి. ఇందులో మనకు తక్కువ ఉన్నాయన్నమాట, అన్ని టేబుల్లో మనకు సెట్ అయిపోయినాయి కాబట్టి, అన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి మనము నేర్చుకోడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీనిలో బిట్ వచ్చిందంటే వెంటనే మనం ఆన్సర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. మొత్తం కలిపి ఒక టేబుల్లో మనకు వచ్చింది అంతా కూడా డేటా. ఓకేనండి, ఇది పాలిగాన్ సంబంధించిన కంప్లీట్ డేటా ఇవ్వడం జరిగిందండి. ఇంకా దీని నుంచి ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చే అవకాశమే లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇవి వస్తే టేబుల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. దీనిలో మీరు ఇంకా తెలుసుకోవాల్సిందంటే క్రమ బహుభుజని, అపక్రమ బహుభుజని, అంటే రెగ్యులర్ పాలిగాన్ అనేసి. రెగ్యులర్ పాలిగాన్ అంటే అర్థం ఏంటంటే నేను చెప్పాను, నేను మొత్తం ప్రతి భుజం, ఇప్పుడు చూడండి ఇది రెగ్యులర్ పాలిగాన్ అవ్వాలనుకోండి, ప్రతి భుజం కూడా సమానం లెంత్ అండి, ఇవన్నీ కూడా సమానమైన లెంత్ కలవాలన్నమాట. అంటే ప్రతిదీ కూడా 4 సెంటీమీటర్లు ఉందనుకోండి, అన్ని 4 సెంటీమీటర్లు కలిగి ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అంటామండి. రెగ్యులర్ పాలిగాన్ అంటాం అనమాట. అక్కడ అది ఆక్టాగన్ కాబట్టి రెగ్యులర్ ఆక్టాగన్ అంటాం అనమాట. ఓకేనండి, ఆ విధంగా మనకి నేమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.